వెంకరెడ్డి గారు వినిపిస్తుందా? చెప్పండి. యా, సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మాటలు కానీ, అంటే అఫ్ కోర్స్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని గారడీ లాంటి మాటలు వినిపించాయి. బట్ ఒక రైతులకు మేలు చేసే విధంగా ఉంది ఈ బడ్జెట్, ప్రజా ఉపయోగకరంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు బడ్జెట్ పై? బడ్జెట్ అనేది ఏ విధంగా కనబడుతుందంటే, తెలంగాణ ప్రజలకి కోరుకున్న రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు చూసాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీల ద్వారా 6 గ్యారంటీలు అమలు చేయడం వల్ల రేపొద్దున తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బడ్జెట్ చూసిన తర్వాత ఒక దిశ లేని బడ్జెట్ లాగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీల్లో ఏదైతే పథకాలు లేవు, దగ్గర 13 అంశాలు, ఈ 13 అంశాలకి అక్కడ బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ కూడా కనిపించట్లేవు. అంటే ఇప్పటికే ఈ 6 గ్యారంటీలు ఎప్పుడైతే డిసెంబర్ 9 తర్వాత మేము అమలు చేస్తామో, ప్రభుత్వంలోకి వచ్చినాక అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ దగ్గర 8 నెలలు కావస్తా ఉంది. దాంట్లో ఒక 4-5 అంశాలు మాత్రమే టచ్ చేసిన తప్పితే మిగతా అంశాలు అట్లాగే ఉన్నాయి. సో దాంట్లోనే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా దానికి సరి అయిన కేటాయింపులు కానీ ప్రస్తావన కనపడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలకి మరి బడ్జెట్ లో కేటాయింపులు కానీ ప్రస్తావన కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అట్లాగే అప్పుల మీద మేము ఎప్పుడు అప్పులు తీసుకురావు, మేము మా బాధ్యతతో మేము ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు. ఇప్పుడు దగ్గర ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు గత 8 నెలల కాలంలో. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ బడ్జెట్ లో 57,000 కోట్ల అప్పు తీసుకొస్తాం FRBM పరిధిలో అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇది 5 సంవత్సరాలు చూస్తే మరి ఎక్కడ దాకా పోతుందో మీరు ఒక్కసారి గమనించాలి. 2,50,000 కోట్ల పైన మరి మళ్ళా ఇది అప్పులకు లాగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మహిళలకి చెప్పాలంటే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు. బట్ కొన్ని పాలసీలు ఏమీ చేయలేదని అంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పాలసీలకు మాత్రం ఈసారి చేసింది కనిపిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక పథకమే కదా. సో అది కొత్త పథకమే కదా, దాని విషయంలో ఎందుకు అంటే మాట్లాడలేకపోతున్నారు? సో ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒకటి ఉంది కదా, మహిళా శక్తి ద్వారా సంపద సృష్టికి కూడా పోతున్నాం. సో ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించేయా అంటూ కూడా ఒక ప్రశ్న వినిపిస్తోంది. సంపద సృష్టి కాదు, సంపదను ఖతం చేద్దామని ఆలోచనతో ఉన్నట్టుంది కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అభివృద్ధి మీద ఎక్కడైతే మనకి ఏ విధమైన అభివృద్ధి చేస్తే, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే మనం ఎట్లా పెంచుకుంటాం అనేది కనపడతలేదు తప్పితే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఒక బస్సు ప్రయాణం తప్ప, ఒక గ్యాస్ తప్ప తర్వాత ఇక వేరే బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ లేవు 6 గ్యారెంటీలు అమలు చేయడంలో. ఆ ఉమెన్ కి ఏదైతే మహిళలకి ఇస్తా అని చెప్పిన 2,500 రూపాయలు కూడా మరి దాంట్లో కూడా కేటాయింపులు కనపడతలేవు. ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్నారు. వృద్ధులకు కానీ, అభాగ్యులకు కానీ, దివ్యాంగులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, లేకపోతే ఒంటరి మహిళలకి ఆ 4,000 రూపాయలు కూడా ఇప్పటివరకు దాని ఊసు లేదు, ఒక ప్రస్తావన లేదు, కేటాయింపులు లేవు. ఏ విధంగా ఇస్తారు, దేంట్లో నుంచి ఇస్తారు అని చెప్పేసి కూడా అది కూడా కనిపించట్లేదు. అదే విధంగా మరి విద్యార్థులకి 10th పాస్ అయిన ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అది దేంట్లో నుంచి ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. అదే విధంగా ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పటివరకు మొదలే పెట్టలేదు దాని గురించి. మొన్ననే ధర్నాలు, కొట్లాటలు కూడా జరిగినాయి. చాలా మంది పాపం విద్యార్థులు, నిరుద్యోగులు చాలా బాధపడ్డారు. అది అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తర్వాత, ప్రభుత్వంలోకి ఇచ్చిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, తప్పకుండా మీరందరూ నాకు ఓటు వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెబితే వీళ్ళందరూ ఓట్లు వేసారు, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ. మరి ఎందుకు కేటాయింపులు జరగలేదు ఈ బడ్జెట్ అనేది ప్రశ్నార్థకం దాంట్లో. అదేవిధంగా మరి రేషన్ కార్డు విషయంలో కూడా దాని గురించి కూడా మాట్లాడలే. దళిత గిరిజన విద్యార్థులకి మరి ఆ విద్యా భరోసా పథకం ఉంది. ఆ విద్యా భరోసా పథకం ఇది 6 గ్యారెంటీలోనే మళ్ళా
సో దాంట్లో కూడా ఈ కేటాయింపులు కానీ ప్రస్తావన కానీ బట్టి విక్రమార్క గారి ఆ మాటల్లో కనపడలేదు. తర్వాత చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఆ పెన్షన్ గురించి కూడా క్లారిటీ లేదు. మరి అది ఏ విధంగా ఇస్తారనేది కూడా అర్థం కాకుండా ఉన్నది. అంటే ఏ రంగంలో చూసినా కూడా ఒక విజన్ లేకుండా బడ్జెట్ ఉంది అంటే రేపొద్దున మాటలు గారిడినా లేకపోతే చేతలు గారిడి ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? అది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇప్పుడు తలసరి ఆదాయం చెప్పాలంటే గ్రోత్ రేట్ కానీ లేకపోతే రుణమాఫీ గురించి మాట్లాడాలి. రుణమాఫీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పారు ఆగస్టు 15 లోపల. దానికి కూడా క్లారిటీ లేదు, ఆ బడ్జెట్ కేటాయింపులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్లు కావాలి. దాంట్లో వ్యవసాయానికి 70,000 కోట్లు కేటాయించారు. 31,000 కోట్లు పోయిన తర్వాత ఒక 40,000 కోట్లు ఉంటాయి. మరి రైతు భరోసా కానీ తర్వాత రైతుకి మన ఎరువులకు సబ్సిడీ కానీ లేకపోతే 500 రూపాయలు బోనస్ కానీ ఏ విధంగా వీళ్ళు ఇస్తారని చెప్పేసి క్లారిటీ లేదు. అంటే ఈ అంటే పాయింట్ టు పాయింట్ చూసుకుంటే క్లారిటీ లేకపోవడం ఒకటి, జిల్లాల పరంగా చూసుకుంటే ఏ జిల్లాకి ఎంత కేటాయించారన్నటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు జిల్లాల నుంచి వినిపిస్తున్నాయి. సో ఒక క్లారిటీ లేని మాత్రం కనిపిస్తుంది. బట్ దీనికి ఒక్క నెంబర్లు మాత్రం ఇచ్చారు కానీ ఏ విధంగా అమలు చేస్తారు, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఆ క్లారిటీ లేదు. అది చెప్పాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారే. అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. అంటే దానికి బేసిక్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా గ్యారంటీలు మాత్రం కొంత గాడి తెప్పినాయి. ఈ గ్యారంటీలు అమలు చేస్తే చాలు, తెలంగాణ చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఈ 13 అంశాలు సరిగ్గా అమలు చేస్తే, ఎందుకంటే వీళ్ళకి ఒక గ్యారంటీల అమలుపైనే ఉదయం నుంచి చర్చ నడుస్తోంది. బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం దరిదాపు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే గనక ఇంకా అప్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 62,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో ఎట్లా వస్తాయి అంటే ఏది చూపించి అప్పులు తీసుకొస్తారు, ఈ హామీలకు అనుగుణంగా కేటాయింపులు జరిగాయా లేదా? మరి ముఖ్యంగా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా అంటే ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు సంబంధించి పెద్దగా ఎక్కడ పదాలు కూడా వాడలేదు. బట్ ఏం చెప్తారు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వెల్కమ్ బ్యాక్ టు వెంకటరెడ్డి గారు, మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది.